సవతి తల్లి పెట్టే కష్టాలు. కాంచనపురం అనే ఊళ్ళో విశ్వ అనే వ్యక్తున్నాడు. అతను తననే నమ్ముకుని తల్లిదండ్రుల్ని వదులుకుని వచ్చేసిన తన భార్య, తన కూతురితో చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. ఉన్నంతలో వాళ్లకి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు విశ్వ. ఒకరోజు తన కూతురు లలిత ఏడుపు ముఖం పెట్టుకొనొచ్చి తండ్రి విశ్వ దగ్గర గారాలు పోతూ ఇలా అంటుంది. నాన్న నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ సైకిల్స్ కొనుక్కున్నారు నాన్న, నాకు కూడా ఒక సైకిల్ కొనివ్వు నాన్న ప్లీజ్ అని గారాలు పోతూ అడిగింది. ఇంతలోనే తల్లి కలగజేసుకుంటూ, సైకిలా? నీకెందుకే సైకిలు? రోజు మీ నాన్న నిన్ను బండి మీద స్కూల్ దగ్గర దింపుతున్నాడు కదా, వాళ్ళంటే సైకిల్ మీద స్కూల్కి వస్తూ ఉంటారు. కానీ మీ నాన్న నిన్ను కాలు కూడా కింద పెట్టినవాడుగా, మరి నీకెందుకు సైకిలు? ఏంటో నా శ్రీమతికి కుళ్ళుమోత్తనం రోజురోజుకి పెరిగిపోతుంది నా కూతుర్ని చూసి. పెరుగుతుంది పెరుగుతుంది, ఎందుకు పెరగదో? నాకే కాదు, ఏ ఆడపిల్ల తల్లికైనా తన కూతుర్ని తన భర్త ప్రేమగా చూసుకుంటుంటే ఈర్ష్యగానే ఉంటుంది. అది నేచర్ డీఫాల్ట్లేండి అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విధంగా చిన్న చిన్న అలకలు, చాలా సరదాలు, సంతోషాలతో వాళ్ల జీవితాలు చాలా ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా విశ్వ భార్యకి గుండెపోటొచ్చి చనిపోయింది. ఆ తర్వాత తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు ఆ తండ్రి. మరోవైపు అతను పనిచేస్తున్న ఆఫీస్లో సుధా అనే అమ్మాయి చాలా కాలంగా విశ్వని ఇష్టపడుతుంది. కాని అతనికి పెళ్ళై భార్య, కూతురు ఉన్నందువల్ల ఆమె ఎప్పుడూ తన ప్రేమని అతనికి చెప్పలేదు. కాని విశ్వ భార్య చనిపోయాక తన ఒక్కగానొక్క కూతురిని చూసుకోవటానికి విశ్వ పడుతున్న ఇబ్బందిని గ్రహించి ఒకరోజు అతనితో సుధ ఇలా అంటుంది. విశ్వ, నిన్ను ఎంత కాలంగా ఇష్టపడుతున్నాను, కానీ అప్పుడు నీ భార్య ఉండడం వల్ల నా ప్రేమని దాచేసుకున్నాను. నిజానికి ఆమె బ్రతుకుంటే నిన్నే తలుచుకుంటూ నేను అలాగే ఉండిపోయేదాన్ని. కాని ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని పెంచడం కోసం పడుతున్న ఇబ్బందిని చూశాక నా ప్రేమ నన్ను నిలవనివ్వడం లేదు. అందుకే నువ్వు ఒప్పుకుంటే నీకు భార్యగా నీ బిడ్డని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను. దయచేసి కాదనుకో విశ్వా అని సుధ చెప్పటంతో విశ్వ కూడా తన కూతురికి ఎదిగే వయసులో తల్లి అవసరం వస్తుంది అన్న ఉద్దేశంతో సుధని పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో పెళ్లైన కొత్తలో కొంతకాలం విశ్వ కూతురు లలితని బాగా చూసుకుంటున్నట్టు నటించింది సుధ. ఆ తరువాత తన వంకర బుద్ధిని బయటపెట్టింది. నిజానికి ఆమె విశ్వని పెళ్లి చేసుకోవటానికి కారణమేంటో ఒకసారి తన ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతున్న మాటల్లో మనకీ తెలుస్తుంది, వినండి. అది కదే, అసలు నా ప్లానే వేరు. చచ్చిపోయిన ఈ విశ్వకి తన భార్య తరపునొచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయి. అవి నా సొంతం అవ్వాలనే అతనికి ప్రేమ కబుర్లు చెప్పి చేసుకున్నాను. అంతేకాని ఇతని కూతురికి తల్లి కావడం కోసం కాదు. అసలు ఆ ఆస్తి లేకపోతే ఈ సెకండ్ హ్యాండ్ మొగుడు నాకెందుకు? నాకు పిల్లలు కావాలంటే నేను కానలేనా? నాకెందుకు ఈ రెడీమేడ్ పిల్ల అని అంది. అలా ఒక తప్పుడు ఉద్దేశంతో విశ్వ లైఫ్లోకొచ్చింది సుధ. కాలం అలాగే గడుస్తుంది. సుధ విశ్వ కూతురిని కొట్టటం, హింసించటం మొదలుపెట్టింది. అప్పుడు విశ్వకి సుధ ప్రవర్తనలో వచ్చిన మార్పు తెలిసినా కాని అతను భార్యని ఏమైనా అంటే ఆ ఎఫెక్ట్ తన కూతురి మీదే పడుతుందని విశ్వ కూడా ఆమెను ఏమీ అనలేక బలహీనపడిపోయాడు. అందుకే ఆ బాధని తన ఫ్రెండుతో పంచుకుంటాడు. అతను సలహా ఇస్తూ ఇలా అంటాడు. చూడ్రా విశ్వ, నాకు తెలిసి సుధని తన చుట్టూ ఉన్న వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఉన్నారా. సవతి కూతుర్ని ఇలా చూడాలి, అలా చూడాలి అని చెప్తున్నారేమో. అందుకే మొదట్లో బావున్నది కాస్త ఇప్పుడు ఈ విధంగా తయారై ఉంటుందిరా. అందుకే నువ్వు నా మాట విని ఆ ఇంటిని మార్చు. మరో ఇంట్లో కాపురం పెట్టి ఈ జనానికి దూరం చేయరా సుధని. ఆమెలో కొంచెమైనా మార్పు వస్తుంది. నిజమే అంటావారా? సరే, ట్రై చేస్తాను అని విశ్వ చెప్పాడు. కాని పాపం అతనికి సుధ నిజస్వరూపం తెలియదు కదా. ఆమె ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం లేదు, స్వతహాగా ఆమె బుద్ధే పెడబుద్ధి అని. అలా తన ఫ్రెండ్ చెప్పినట్టే ఉన్నపాటుగా విశ్వ ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి మారాడు. అక్కడ వాళ్ళకి తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే ఆ ఇంట్లో ఎంతో కాలంగా మీనాక్షి అనే ఇల్లాలు ఒక దెయ్యంగా మారి ఎటూ కదలకుండా అదే ఇంట్లో కాపురం ఉంటుంది అని. ఇప్పుడు అదే ఇంటికి విశ్వ, సుధా కాపురానికొచ్చారు. ఇక్కడికొచ్చాక కూడా సుధా తన సవతి కూతురిని కిరాతకంగా పసిదాని చేతుల్ని కాల్చి వాతలు పెట్టటం,
బెల్టుతో కొట్టటం చేసి పిల్లని హింసిస్తుంటే ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యం మీనాక్షికి అది నచ్చలేదు. అందుకే సవతి కూతుర్ని హింసిస్తున్న సుధతో ఒకరోజిలా అంటుంది. ఒసే రాక్షసి, మరోసారి ఆ పసిబిడ్డ మీద చెయ్యి వేస్తే నీ ఎంతు చూస్తాను. నువ్వెవరు నాకు ఆ మాట చెప్పడానికి? అది నా సవతి కూతురు, నా ఇష్టం, దాన్ని కొట్టుకుంటాను, కోసుకుంటాను అని ఆ పాపని కొడుతుంటే దెయ్యం తన మాయలతో ఆ పాపకి తగిలే దెబ్బలన్నీ సుధకే తిరిగి తగిలి వాతలు తేలేలాగా చేస్తుంది. సుధ ఆ పిల్లని ఎంతగా గాయపరిస్తే అంతే గాయం సుధకే తగులుతుంది. దాంతో సుధ బాధతో మెలికలు తిరిగిపోతూ ఇలా అంటుంది. అమ్మా, అబ్బా, అసలు నువ్వెవరే తల్లి? మా సొంత విషయంలో నువ్వెందుకు దూరతున్నావు? ఇక్కడి నుండి పోతావా, లేదా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేయమంటావా? ఏంటి నోరు లేస్తుంది? ఇల్లు ఖాళీ చేస్తావా? నేను చెయ్యనిస్తానా నిన్ను ఇల్లు ఖాళీ? ఇంకేంటి అన్నావు? ఇదంతా నీ స్వవిషయం అన్నావు కదా, నాకెందుకు అన్నావు కదా? నాకే కావాలి. ఎందుకంటే ఇదే ఇంట్లో నన్ను కొట్టి చంపి పారేశారే. నీ సవతి కూతురు వయసున్న నా బిడ్డని నాకు దూరం చేశారు మా అత్త మామలు. అందుకే నా బిడ్డ మీద ప్రేమ చావక నేను ఇక్కడ దెయ్యమై ఉంటున్నాను. ఇప్పుడు నీ సవతి కూతురే నా బిడ్డతో సమానం. అందుకే నాకు ఖచ్చితంగా ఆ పిల్ల సంతోషం కావాలి. కాబట్టి ఇకపై నువ్వు పిల్లని చక్కగా చూసుకుంటే నీ ప్రాణాలు మిగులుతాయి, లేదంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించటంతో సుధా భయపడిపోయింది. అందుకే ఆ దెయ్యానికి తెలియకుండా ఒక భూత వైద్యుణ్ణి కలిసి అతన్ని తీసుకొచ్చి ఆ దెయ్యాన్ని పట్టి బంధించి దాని పీడ వదిలించమని కోరింది. ఆ భూత వైద్యుడు కూడా దెయ్యం కోసం పూజలు చేస్తూ, ఓం ఐం క్రీం ఫట్ ఫట్ ఆవాహయామి. యవతివే నువ్వు, మర్యాదగా నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఈ సీసాలోకి వచ్చావంటే నిన్ను హింసించను, లేదంటే అని ఆ భూతవైద్యుడు కళ్ళు మూసుకోగానే ఆ దెయ్యం మీనాక్షి తన శక్తులతో ఆ భూతవైద్యుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ సవతి తల్లి తన సవతి కూతురిని ఎంతలా రాచి రంపాన పెడుతుందో అతనికి చూపించింది. ఆ దృశ్యం చూసిన తర్వాత ఆ భూతవైద్యుడు సుధతో ఇలా అంటాడు. ఏమి పాపిష్టి సవతి తల్లి, చిన్న బిడ్డ అనే కనికరం కూడా లేకుండా ఆ పిల్లని అంతగా హింసిస్తావా? అందుకే ఆ పిల్లకి కాపలాగా ఉన్న ఈ దెయ్యాన్ని నేను బంధించను. నేనలా చేస్తే నువ్వు ఈ పసిపిల్లని బ్రతకనివ్వవు. ఓ దెయ్యమా, నీ ఉద్దేశం నాకు తెలిసింది. ఇక నా పూజలు విరమించి నేను వెళ్తున్నాను. నువ్వా బిడ్డకి కాపలాగా ఉండి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ భూతవైద్యుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఆ సవతి తల్లికి తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది. ఇక ఆ ఇంట్లో ఉండి ఆ దెయ్యాన్ని కదపడమూ కష్టమే, తాను ఆ ఇంట్లో నుంచి కదలటమూ కష్టమేనని అర్థమైంది. చివరికి తన సవతి కూతురుని కన్నబిడ్డలా ప్రేమగా చూసుకోక తప్పలేదు ఆ సవతి తల్లికి. పాపం ఈ దెయ్యం విషయం తెలియక విశ్వ తను ఇల్లు మారటం వల్ల సుధలో మార్పొచ్చిందని ఎంతో సంతోషపడ్డాడు. ఈ విధంగా ఒక చిన్నారిని తన సవతి తల్లి పెట్టే హింసల నుంచి ఒక దెయ్యం కాపాడింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కొమ్మనపల్లి అనే ఊళ్ళో రామారావు కుటుంబం కాస్త గుర్తింపున్న కుటుంబం అనే చెప్పాలి. అందుకే ఆ ఊళ్ళో అందరూ ఆ కుటుంబంతో చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు. కాని అనుకోకుండా 2 ఏళ్ల క్రితం వచ్చిన మహమ్మారి ప్రభావం వల్ల రామారావు దంపతులిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత వాళ్ల కొడుకు రవి, కూతురు పావని ఒంటరివారైపోయారు. కాని ఈ ఏడాదిలోనే బంధువులు, ఆ చుట్టుపక్కల వాళ్ల బలవంతం మీద రవి మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన కోడలు మీనాక్షి కూడా చక్కగా వాళ్లతో కలిసిపోయే మనిషే కావటంతో అటు రవికి ఈడూజోడు కుదిరింది. ఇటు మరదలు పావనికి అమ్మా నాన్నలు లేని లోటూ తీరింది. ఒకసారి ఉదయాన్నే పాలు పోయడానికొచ్చిన యాదన్న దగ్గరికి పాలగిన్నె తీసుకువెళ్లిన పావని ఇలా అంటుంది. ఏంటి అదన్నా, నీ దగ్గర మేము ఎన్నాళ్ళుగా పాలు పోయించుకుంటున్నాం? మా చిన్నప్పటి నుండి కదా. అలాంటిది నీ ఇంట్లో గేదె ఈనిందని మాకెందుకు చెప్పలేదు? జున్ను పాలివ్వాల్సి వస్తుందనా? అదేం లేచినమ్మా, ఈనింది ఒక్క గేదమ్మా.
దాని జున్ను పాలు ఊరందరికీ కావాలంటే ఎట్టా సరిపెట్టాలి చెప్పండి. అందుకే తెలిసిన వాళ్ళకి దగ్గరలో ఉండే వాళ్ళకే ఇచ్చానమ్మా. మరో 2 గేదెలేంటనుకున్నాయి, అవి ఇన్నప్పుడు తెచ్చిత్తాలేమ్మా. అదంతా నాకు తెలీదు యాదన్నా. నాకు ఒక 1/2 లీటర్ జున్ను పాలు ఖచ్చితంగా కావాల్సిందే. కొత్తగా ఇంటి కోడలు మా వదినమ్మ ఇంటికొచ్చింది. తనకి చక్కగా నా చేత్తో జున్ను చేసి పెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు యాదన్నా. నాకు జున్ను పాలు పోయాల్సిందే. మరోసారి ఇనితే అప్పుడు కూడా ఇద్దుగాని. కానీ ఈసారి మాత్రం మిస్ చేయొద్దు అని చాలా ఇబ్బంది పెట్టేయటంతో యాదన్న సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా తన వదినమ్మని ఎంతో చక్కగా చూసుకుంటుంది ఆ మరదలు. అటు ఆ వదినమ్మ మీనాక్షి కూడా తన మరదల్ని అంతే ప్రేమగా, అంతే అభిమానంతో చూసుకుంటుంది. ఒకరోజు పనీపాటా లేని పక్కింటి పార్వతి ఒంటరిగా ఉన్న వదినమ్మ మీనాక్షితో మాట్లాడి ఆ వదిన మరదళ్ల మధ్య టైంపాస్ తలంపులు పెట్టటానికొచ్చింది. ఏవమ్మా, మా రవి పిల్లను నువ్వేనా? నా పేరు పార్వతిలే. ఈ పక్కింట్లోనే ఉంటాను. మీ ఆయన మీ మరదలో ఎంతున్నప్పటి నుండి అత్త అత్త అంటూ మా ఇంట్లోనే తిరిగాడేవాళ్ళు. ఎక్కడ మీ మరదలు? ఏంటి ఇంటి పనులని నీ మీద వదిలేసి ఊరి మీదకి పోయిందా ఏంటి అని అంటుంది. అందుకు మీనాక్షికి కొద్దిగా కోపమొచ్చినా ఎవరేంటో తెలియకుండా మాట్లాడితే తన అత్తింటికి మాటొస్తుందని ఇలా బదిలిస్తుంది. అలా ఏం లేదు పెద్దమ్మగారు. చేపలు తీసుకొస్తానని మార్కెట్ వరకు వెళ్ళింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలేండి మా మరదలు. చేపలకెళ్ళిందా? కొత్త కోడలివి, అందులోనూ తన వదినమ్మవి. నీకు పనులు అప్పచెప్పి తను బయటికెళ్ళిందా? తెలివైందే. అయినా అదేంటమ్మా, ఈ ఇంటికొచ్చిన కొత్తలో కాస్త ఒళ్ళు చేసున్నట్టు కనిపించేదానివి. ఇప్పుడేంటి ఇట్ట ఎండిపోతున్నావు? మీ మరదలు చేపల కూరలో కోడి కూరలో వండించుకుని తినేస్తుందా? కాస్తైనా నీకు మిగులుస్తుందా? నాకు పెట్టకుండా మా మరదలు ఎందుకు తింటుందండి పెద్దమ్మగారు? ఎంతైనా కొత్త కోడల్ని కదా. ఆయన నేను ఒళ్ళు చేసినట్టు కనపడమేంటి విచిత్రం? ఒకసారి కళ్ళెక్కడైనా చూపించుకోండి పెద్దమ్మగారు. అయినా నేను ముందు నుండే ఈ ఊళ్ళో ఉన్న ఏ అడ్డమైన కళ్ళు పడతాయేమోనని పెళ్లికి ముందు నుండి తిండి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలండి అని డైరెక్ట్గా పార్వతిని అనేసరికి ఇక విషయం అర్థమైన పార్వతి తన పరువు కాపాడుకోవడానికి అక్కడి నుంచి జారుకుంటూ ఇలా అంటుంది. అయ్యో నామతి మండా, పొయ్యి మీద పాలు పెట్టొచ్చానమ్మా. పొంగిపోయాయో ఏమో నా కర్మ. నేను వస్తాలేనమ్మాయి, పక్కిళ్ళే కదా, ఎప్పుడన్నా వస్తూ ఉంటాలే. నువ్వు నీ పనులు చూసుకో. చేపలు తెస్తుందంటున్నావుగా, ఆ చింతపండు అవి కాస్త నానబెట్టుకో. మసాలాలు నూరటాలు అవన్నీ చేసుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయి తన పరువు దక్కించుకుంది. ఈ విధంగా వదినా మరదళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అలాంటి సమయంలోనే ఒకరోజు పేరంటానికి వెళ్లిన పావనితో ఒక పెద్ద వయసు బామ్మ ఇలా అంటుంది. ఏమే పావని, మీ కొత్తదిన ఎలా ఉంటుంది నీతో? పర్వాలేదా? బాగానే చూసుకుంటుందా? మా వదినకేంటి బామ్మ, బంగారులాగా ఉంది. ఎప్పుడు చూసినా మరదలా మరదలా అంటూ నా కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వదినమ్మ దొరకడం నా అదృష్టం బామ్మ. ఇన్నాళ్ళు అమ్మలేదనే బాధ ఉండేది నాకు. కానీ ఇప్పుడు అదంతా పోయింది అని అనటంతో ఉండబట్టలేక బామ్మ హెచ్చరికగా ఇలా అంటుంది. అలా అనే నీలాంటి తింగిరి మొఖాలు కొత్త కోడల్లో వదినల బొట్లో పడిపోతారే. ఇక వాళ్ళ జీవితాంతం మీ జుట్టు పట్టి ఆడిస్తారే పిల్ల అని చెప్పటంతో పావని ఆశ్చర్యపోతూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటుంది. ఇక బామ్మ ఇంకా ఏం చెప్పబోతుందా అని చూస్తూ ఉంటుంది. ఈ కోడళ్ళకి నిజంగా ఆడబడుచులు అత్తగారులంటే ప్రాణంగా ఉంటే అలాంటి అత్త ఆడబడుచు కన్నా అదృష్టవంతురాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరే అమ్మాయి. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు తెలివి మీరిపోయారే తల్లి. అత్తల ముందు ఆడబడుచుల ముందు మహానటిలాగా నటిస్తారు. పక్కకెళ్ళి హాల కిందే గోతులు తవ్వుతారు అని అనటంతో పావని అయోమయంగా ఇలా అంటుంది. అంటే మా వదినమ్మకు కూడా అలానే అంటావా బామ్మ? అసలు ఇప్పుడు ఏం చేయమంటావే? మా వదినమ్మని ప్రేమగా చూసుకోకూడదంటావా? తనని ఆడపడుచు ఆరలు పెట్టాలంటావా? ఆరళ్ళు పెట్టావంటే అది నీ మీద కేసు పెడతది. నువ్వు జైలుకి పోయి ఓచలు లెక్క పెడతా లోపల కూర్చుంటావు. పైగా పెళ్లి కావలసిన పిల్లవి. అట్ట చేస్తే నలుగురిలో అల్లరి పాలైపోతావే. మరెలా బామ్మ? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పవే, లేకపోతే చంపేస్తాను. ఓసే తింగరి ముద్దు, మీ వదిన చూపించే ప్రేమ నిజమో నాటకమో ముందు తెలుసుకో.
నీ ముందున్నట్టే నువ్వు లేనప్పుడు కూడా ఉంటుందా అని తెలుసుకో ముందు. అని చెప్పటంతో పావని ఆ బామ్మతోటే రకరకాల చర్చలు జరిపి ప్లాన్లు గట్రా చేసి చివరికి ఒక నాటకం ఆడాలని నిర్ణయించుకుంది. మిటమిటలాడే ఎండలో తను బామ్మింటికొస్తే బామ్మ ప్రేమగా ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని కబురు ఆ వదినమ్మకి పంపించింది. ఆ కబురు తెలియటంతో వదినమ్మ మీనాక్షి మరదలి శవం దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎంత పని చేసావమ్మా మరదల, నేనున్నా వదినమ్మా, అన్ని చూసుకుంటానని చెప్పి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు మీ అన్నయ్యకి నేను ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు చేస్తున్న అల్లరి చూశాక నీకు పెళ్లి చేసే వరకు మేం పిల్లల్ని కూడా వద్దనుకున్నామే. అలాంటింటిలో సందడి లేకుండా శోకం మిగిల్చిపోయావా? అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. మరోవైపు వదినమ్మ విషయం తేల్చటానికి శవంలా పడుకొని నాటకమాడుతున్న మరదలు పావనికి చీమ కొడుతూ ఉండడంతో ఆ నొప్పి భరిస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ దొంగ ముండ చీమ కూడా ఇప్పుడే కుట్టి చావాలా? అసలు ఇదంతా ఆ ముసలి దాని వల్ల వచ్చింది. మా వదినమ్మ బంగారమే అంటే కాదు, పరీక్షించుకో అని లేనిపోని అనుమానాలు పెట్టి ఈ దిక్కుమాల శవ నాటకం ఆడిస్తుంది నాతో. మా వదినమ్మకి నిజంగానే నేనంటే ఎంత ప్రేమ. కాసేపు అవ్వని నేను శవం నాటకం ఆడడం కాదు, ఈ ముసలిదాన్ని పడుకోబెట్టేయాలి అని అనుకుంటుంది. అలా చాలాసేపటి వరకు మరదలి కోసం ఏడ్చిన వదినమ్మ కల్మషం లేని ప్రేమని తెలుసుకున్నాక ఆ మరదలు ఇక ఆ ఊపిరి బిగబట్టి శవన్నాటకం ఆడలేక ఒక్కసారిగా లేచి కూర్చుంది. అది చూసిన వదినమ్మ ఉలిక్కిపడి అంత దూరం బెదిరిపడింది. మరదల్ని చూస్తూ, మరదలా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు వదినా. ఎండలో వచ్చి రావటంతోటే ఈ ముసల్ది చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగటంతోటే గ్యాస్ పైకి తన్ని అలా అయిపోయానంతే. కానీ నేను పోయాననుకుని నా కోసం నువ్వెలా ఏడిస్తే నిజంగా ఆ ఇముడే నన్ను తీసుకెళ్ళినా నా మీద నీకున్న ప్రేమకి కరిగిపోయి నన్ను తిరిగి పంపించేశాడనిపిస్తుంది వదినమ్మా అంటూ తన శవన్నాటకానికి సున్నితమైన ముగింపు ఇచ్చేసి వదినమ్మని ఇంటికి పదమని చెప్పి మరదలు మాత్రం ఆ బామ్మ దగ్గరికెళ్ళి ఇలా అంటుంది. చూడవే ముసలి, మరొక్కసారి ఎవరికైనా ఇలాంటి పనికి మళ్ళ చొచ్చు సలహాలు, దిక్కుమల్ల అనుమానాలు పెట్టావనుకో, ఈసారి నీతో శవం వేషం వేయించడం కాదు, సమాధిలో పడుకోబెట్టేస్తాను. జాగ్రత్త, ముసలిదానివి, మూల కూర్చో అంతే అని వార్నింగ్ ఇచ్చేసి వదినమ్మ వెనకే తమ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఓ మరదలు శవం వేషం వేసి తన వదినమ్మ చూపించే ప్రేమ గురించి నిజం తెలుసుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జగన్నాథం తన ఇంటికి రావటంతో నారాయణ, లలితమ్మలు, సురేష్ ఏం జరిగిందో అని అడుగుతారు. దానికి జగన్నాథం ఇలా అంటాడు. చూడు సురేషు, నీ మెకానిక్ షాపు నా స్థలంలో ఉంది. చాలా ఏళ్ళుగా పని చేసుకుంటున్నావు. నేనెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఉన్న పలంగా షాప్ని అక్కడి నుంచి తీసేయాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదండి. నేను షాప్ తీసేయడం ఏంటి? నా వల్ల మీకేం ఇబ్బంది కలుగుతుంది? అవునయ్యా, ఇబ్బందే కలుగుతుంది. నువ్వు అందరి దగ్గర నిజాయితీగా పనిచేస్తున్నావు. మిగతా షాప్ వాళ్ళకన్నా తక్కువ డబ్బులు తీసుకుంటున్నావు. దాంతో అందరూ పని చేయించుకోవడానికి నీ షాప్కే వస్తున్నారు. దాంతో నీ ఎదురుగా ఉన్న షాప్కి జనాలు రావడం తగ్గించారు. ఇది ఇట్టాగే కొనసాగితే ఇక నేను షాప్ మూసుకోవాల్సిందే. దాంట్లో తప్పే ఉంది జగన్నాథం గారు. నాకు న్యాయంగా ఎంత రావాలో అంతే తీసుకుంటున్నాను. ఏక న్యాయం నిజాయితీ అంటే వ్యాపారం చేయలేం సురేషు. మర్యాదగా షాప్ తీసేయి, లేదంటే మేమే గూల్ చేస్తాం. జగన్నాథం గారు, నేను ఆ షాప్ని నమ్ముకొనే బ్రతుకుతున్నాను. నాపైన నా కుటుంబం అంతా ఆధారపడింది. ఉన్నపాటుగా షాప్ని తీసేయమంటే నేనెలా బ్రతకాలి? మీరే చెప్పండి. చూడు సురేషు, నేను నీ ఇంట్లో కష్టాలేంటాకి రాలేదు. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, చెప్పాను. మర్యాదగా తీసావా మంచిది, లేకపోతే నా సంగతి తెలుసుగా. జగన్నాథం గారు, మా అబ్బాయికి ఆ షాప్ తప్ప వేరే ఆధారం లేదు. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. చూడు నారాయణ, మీ కొడుకు కోసం ఆలోచిస్తే మిగతా వాళ్ళంతా షాపులు మూసుకోవాల్సి వచ్చుద్ది. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు అంటూ ఆఖరి మాటగా చెప్తూ జగన్నాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షాప్ తీసేయమని చెప్పటంతో ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో అందరూ దిగులు పడుతూ ఉంటారు. అటు జగన్నాథం అన్నమాట ప్రకారం షాప్ని కూల్చేస్తాడు కూడా. ఒక్కసారిగా సురేష్కి చేతులు తీసేసినట్టుగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక వేరే పని కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు.
కానీ సురేష్కి ఎక్కడా పని దొరకటం లేదు. సురేష్ పని లేకపోవటంతో ఇంట్లో గడ్డు రోజులు మొదలయ్యాయి. దాంతో నారాయణ కొడుకులందరినీ పిలిచి ఇలా అంటాడు. చూడు ప్రభాకరం, ఇన్నాళ్ళు ఆఖరివాడైనా వాడే పనిచేసి ఇంట్లో అందరినీ పోషించాడు. ఇప్పుడు వాడికి పని లేదు. ఇంట్లో చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సురేష్ గాడికి పని దొరికే వరకు ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి. సరేనాన్న? ప్రభాకరం సరే అనే లోపే మాటకి మధ్యలో రుక్మిణి అడ్డొచ్చి ఇలా అంటుంది. ఏమిటండి సరే, మీ ఇబ్బంది ఏంటో తెలియదు కాబట్టి మావయ్య అలా అంటున్నారు. మీ బాధని మీ మనసులోని ఎంతకాలం అని దాచుకుంటారు? అంటూ రుక్మిణి మాట మార్చి మామగారితో ఇలా అంటుంది. మావయ్య గారు, ఈయనకి ఆఫీస్లో 6 నెలల నుంచి జీతమే ఇవ్వట్లేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో ఈ నెల ఆ నెల ఇస్తాం అంటున్నారు. ఆ విషయమే మీకు చెప్పడానికి మొహాట పడుతున్నారు ఆయన అని ప్రభాకరాన్ని చూడగానే ప్రభాకరం అవును అంటాడు. అవునాన్న, జీతాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈసారికి తమ్ముడి దగ్గర తీసుకోండి అని ప్రభాకరం అనగానే సువర్ణ మధ్యలో వచ్చి ఇలా అంటుంది. ఇంటికి పెద్దవాళ్ళు మీ వల్లే కానప్పుడు చిన్నవాళ్ళం మా వల్ల ఏం జరుగుతుంది? అసలే మా వ్యాపారంలో లాస్ వచ్చి ఏం చేయాలో తెలియక మేము బాధపడుతుంటే ఇప్పుడు దానికి తోడు ఇల్లంతా పోషించాలంటే మా వల్ల కాదమ్మా. అవునాన్న, వ్యాపారం బాగా జరగటం లేదు. ఇప్పుడు నేనేమి చేయలేను అంటూ ధనుంజయ్ చెప్పగానే లలితమ్మ కోపంతో ఇలా అంటుంది. ఏంట్రా మీరు మాట్లాడేది? మిమ్మల్ని చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మేము, మిమ్మల్ని ఇంతవరకు చదివించిన మీ తమ్ముడు మీకు బరువు అయిపోయామా? కుటుంబం కష్టాల్లో ఉందంటే సర్దుకోవడం మానేసి సలహాలు ఇస్తున్నారా? చూడు లలిత, వాళ్ళని ఇప్పుడు తిట్టి ప్రయోజనం ఏంటి? చిన్నప్పటి నుంచి మనమే వాళ్ళని పాడు చేశాం. మనం కష్టపడింది కాకుండా చిన్నవాడు కష్టపడింది కూడా పెట్టుబడిగా పెట్టి తప్పు చేశాం. వాళ్ళ చదువు కోసం చిన్నాడు వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అది కూడా మన తప్పే. కాబట్టి మనకి శాస్తి జరగాల్సిందే అని మాట్లాడుతున్న నాన్నకి మధ్యలో కలగజేసుకొని సురేష్ ఇలా అంటాడు. ఊరుకోన్నాన్న, మీరలా అనకూడదు. మనకి కష్టం కలిగిందని వాళ్ళనెందుకు నిందించటం? ఏమో, వాళ్ళకి నిజంగానే సమస్యలున్నాయేమో. వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటానన్నా అని సురేష్ అనగానే నారాయణ ఇలా అంటాడు. నీ పిచ్చి కాకపోతే వాళ్ళని ఇంకా నమ్ముతున్నావా? ఇప్పటికే సగం ముంచారు. ఇంకా నమ్మితే పూర్తిగా ముంచేస్తారా అంటూ అక్కడి నుంచి నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే కోడల దగ్గరికి లలితమ్మొచ్చి ఇలా అంటుంది. కోడళ్ళంటే కుటుంబం గురించి ఆలోచించాలి, వాళ్ళ కష్టాల్ని పంచుకోవాలమ్మా. నేను మీలా ఆలోచించి ఉంటే మీ మొగుళ్ళు చదువుకొని ఇలా ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు అంటూ లలితమ్మ బాధపడుతూ వెళ్ళిపోతుంది. సురేష్ అన్నయ్యల దగ్గరికొచ్చి ఇలా అంటాడు. అన్నయ్య, అమ్మ నాన్న కోపం లేదు అన్నారని మీరేం పట్టించుకోకండి. వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. ఇప్పుడు కోపంలో మాట్లాడినా మళ్ళీ కొంతసేపటికి కూలైపోతారన్నయ్య. మనసులో ఏమీ పెట్టుకోకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా ఉంటే ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి సువర్ణ మనసులో చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈ ఆనందాన్ని ఎలాగైనా తన మావయ్యతో పంచుకోవాలని దొరబాబుకి ఫోన్ చేసి ఇలా అంటుంది. మావయ్య, మీరు ఈ కుటుంబాన్ని కష్టాలు పాల్చేయాలని ఆలోచిస్తున్నారు కదా, ఇక మీకు ఆ శ్రమ లేకుండా పోయింది. ఇక్కడ మా మరిదికి పని పోయింది మావయ్య. మా మామగారు అత్తగారు పని చేయలేరు. ఇల్లంతా కూటికి గతి లేక చాలా కష్టపడుతున్నారు. పిచ్చి బిల్ల, అలా కష్టాలు పడ్డాకి కారణం ఎవరనుకుంటున్నావు? నేనే. అవునా? ఎలా మావయ్య? మీ ఇంటికొచ్చాడే జగన్నాథం. ఆడు నా బాల్య స్నేహితుడు. ఆళ్ల స్థలంలోనే మీ మరిది షాప్ ఉందని తెలిసింది. నారాయణ కుటుంబాన్ని ఎట్టా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తున్న టైంలో ఈ జగన్నాథం కలిశాడు. అంతే, ఇక వాడిని మాటలతో మాయ చేసి మీ మరిది షాప్ని కూల్చేలా చేశాను. ఇప్పుడు వాళ్ళలా కష్టాలు పడుతుంటే నాకు నా ఆస్తి మొత్తం వచ్చినంత ఆనందంగా ఉంది. ఏదో అనుకున్నా గాని నువ్వు చాలా తెలివైన వాడివే మావయ్య. మరేమనుకున్నావు మీ మావయ్య అంటే? ఇప్పుడే కదా మొదలెట్టాను. వాళ్ళు ముందు ముందు ఎన్ని కష్టాలు పడతారో నువ్వే చూస్తావుగా. పాపం మావయ్య, ఇప్పటికే వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారులే. ఇంకా అవసరమా చెప్పు? అటునుంచి నీతో, ఇటునుంచి మా కోడలతో ఇప్పటికే మానసికంగా కృంగిపోతున్నారు. వదిలేయొచ్చు కదా. లేదమ్మా, నీకు తెలీదు. ఏ పని చేసినా పూర్తిగా చెయ్యాలి. ఇట్టా సగంలో ఆపేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అయినా నువ్వేంటి ఆళ్ళేపు మాట్లాడుతున్నావు? ఏదో మా అమ్మ చెప్పిందని మీరు చెప్పారని చేస్తున్నాను, కానీ నిజానికి వీళ్ళు చాలా మంచివారు. అందుకే నాకు కొంచెం బాధ అనిపించింది.
మరేం లేదులే. సరే ఉంటాను మావయ్య. అంటూ సువర్ణ ఫోన్ కట్ చేస్తుంది. ఇంతవరకు సువర్ణ ఫోన్లో మాట్లాడడం గమనించిన రుక్మిణి సువర్ణ రూంలోకి సడన్గా వస్తుంది. రుక్మిణి తన మాటలు వినడంతో సువర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. సువర్ణ తన మేనమామతో మాట్లాడిన విషయం గురించి తెలుస్తుంది రుక్మిణికి. ఇప్పుడేం చేయబోతుంది? కష్టాలు పడుతున్న నారాయణ కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉంటుందా? నారాయణ కుటుంబాన్ని ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటున్న దొరబాబు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.